హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ 3 వ్యూస్. ఈ రోజు అయితే దసరా పండుగ వచ్చేసింది. సో మా ఊర్లో దసరా పండుగ ఎలా జరుపుకుంటారో, అలాగే దేవి నవరాత్రి ఉత్సవాలు కూడా ఎండ్ అయిపోతున్నాయి కాబట్టి మన దుర్గామాతను ఏదైతే ఎట్లా నిమజ్జనం చేస్తారో అది కూడా ఈ వీడియోలో అయితే చూపిస్తాం మీకు. దానికోసం ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇదిగోండి గైస్, అందరం ఇప్పుడు పాలపిట్టని చూడడానికి వెళ్తున్నాం అనమాట. మేము ముగ్గురం ఉన్నాం, వెనకాల అందరు వస్తున్నారు అనమాట. సో పాలపిట్టని చూడడం ఒక ఆచారం కాబట్టి అందరం కలిసి పాలపిట్టని చూడడానికి వెళ్తున్నాం. పాలపిట్ట కనిపించి అందరికి అలా నడుచుకుని వెళ్తాం, ఎక్కడి వరకు వెళ్తాం కానీ పొలం తిరిగితే ఎన్నో దగ్గర కనిపిస్తుంది అని చెప్పి వెళ్తున్నాం అనమాట. చూడండి, మొత్తం పొలాలే ఉంటాయి కదా, చూద్దాం ఎప్పటికి కనిపిస్తుందో. ఏం లేదు గైస్, పాలపిట్ట కనిపించేసింది, రిటర్న్ వెళ్ళిపోతున్నాం అనమాట. క్యాప్చర్ చేయలేకపోయినాం, ఎందుకంటే పాలపిట్టనో కాదు అనే డౌట్ తోటి దగ్గర వరకు వెళ్ళి చూద్దామని చెప్పి వెళ్ళి చూసినాం అనమాట. దగ్గరికి పోయి చెట్టు మీద కూర్చుంది, ఫోన్ ని జూమింగ్ చేసి కనిపించలేదు అనమాట. సో ఇంకా తర్వాత అది ఎగిరే టైంకి మాకు పాలపిట్ట అని అర్థమైపోయింది, కానీ అది వెళ్ళిపోయింది మేము క్యాప్చర్ చేసే లోపల. సో క్యాప్చర్ చేయలేకపోయినాం అనమాట. ఈ పాలపిట్టని చూడడానికి రావడమేమో కానీ పాలపిట్ట కనిపించింది అని చెప్పి అందరు అడగడమే కానీ ఒక్కరికి సరిగ్గా కనిపించలేదు. లాస్ట్ కి మేము అడిగి పోయి ఆడ మేము పాలపిట్ట అని చెప్తే అందరు వచ్చారు అనమాట. వాళ్ళు కూడా లాస్ట్ కి అది ఎగిరేటప్పుడు చూసి పాలపిట్ట అన్నారు, దానికన్నా ముందు అది కూడా కింగ్ ఫిషర్ అని చెప్పి వీళ్ళు అంటుండే అనమాట. కానీ అది పాలపిట్ట అని క్లారిఫై చేసుకుని మేము మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నాం అనమాట. అది గైస్, పాలపిట్టని అయితే యూజ్ చేసి ఇంటికైతే వెళ్తున్నాం మేము ఇప్పుడు. అసలు పాలపిట్టని ఎందుకు చూస్తాం మనం, అది కూడా దసరా రోజు ఎందుకు చూస్తామో తెలుసుకుందాం పదండి. ఈ రోజు పాండవులు వాళ్ళ ఆయుధాలను జంపి చెట్టు మీద దాచి వాళ్ళు ఈ రోజు కిందికి దించి పూజలు జరిపించి ఈ రోజున దసరా అందరూ జరుపుకొని ఆయుధాల పూజ చేయడం జరుగుతుంది. కాబట్టి ఆనాటి నుంచి పాండవుల కాలం నుంచి ఇప్పటి వరకు అదే దసరా సంపూర్ణంగా జరుపుకుంటడం జరుగుతుంది. మనం ఇప్పటికి కూడా బండ్ల పూజ అని దసరా ఎందుకు చేసుకుంటాం? పాండవులు జమ్మి చెట్టు మీద ఆయుధాలు పూజ చేస్తారు కాబట్టి మనం కూడా మన వాహనాలకు పూజ చేసుకుంటాం. సందర్భంగా పాలపిట్ట ప్రతి సంవత్సరం ఇలాగే అందరు జనాలతోటి దసరా పాలపిట్టను చూడడానికి మా ఊరు అందరు ఐక్యమతంతో మంచిగా దసరా పండుగ ఉత్సాహంతో జరుపుకుంటామని మేము పాలపిట్టను చూడడానికి దసరాకు ముందుకు వెళ్ళిపోతున్నాం. అయిపోయింది, చూసి వస్తున్నాం కదా గైస్. మళ్ళీ ఉన్న క్రౌడ్ అందరు ముంగటికి పోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఒరుతారు అనమాట. మళ్ళీ కనిపించింది అని చెప్పి మళ్ళీ దగ్గరికి వెళ్ళి చూసి అది కూడా పాలపిట్ట కాదు. ఇలా ఎన్ని జరిగినాయి తెలుసు, ఇప్పటికో 4th, 5th అనమాట. ఇప్పుడు ఇట్లా విని లైక్ ఏంటంటే ఒక టైప్ ఆఫ్ ప్రాంక్ అయిపోతుంది అనమాట. వాళ్ళు చంటూరు దగ్గరికి పోయి చూసారు కదా, పాలపిట్ట లేదు. దీని మీద ఒక ర్యాండమ్ వీడియో కూడా వచ్చింది అనమాట ఇందాక. సో మీకు అది చూపిస్తా ఎలా ఉండో చూడండి ఒకసారి. హలో గైస్, మేమైతే చాలా మంచి ప్రయాణం చేశారు గాయస్. ఇదైతే మనం వచ్చిన రోడ్ ఇందాక నుంచి మీకు లెఫ్ట్ సైడ్ అయితే ఒక చిన్న చెరువు కనిపిస్తుంది కదా, అదైతే మొన్న మనము బతుకమ్మని అయితే విసర్జన ఇక్కడనే చేసాము. మీరు ఇంకా వీడియోని అయితే చూడాలనుకుంటే మన ఛానల్లో ఉంటుంది, వెళ్ళి చూసేయండి.
కదా గైస్, ఇదే అనమాట ఆయుధ పూజ. ఊరి మధ్యలో పూజ చేసేసి ఊరు అవతలకి తీసుకొచ్చి అక్కడ నాటి ప్రదక్షిణాలు చేయాలన్నమాట. దాన్ని చుట్టూ ప్రదక్షిణాలు చేసి మళ్ళీ వచ్చేటప్పుడు ఇంకా లైక్ ఇక్కడ వరకు వచ్చేస్తారు. మళ్ళీ పంచాయత్ మధ్యలో విలేజ్ మిడిల్కి వచ్చేస్తారు. వచ్చిన తర్వాత రావణాసుని తీసుకొచ్చి రావణాసుని దహనం చేస్తారు. అన్ని క్రాకర్స్ పెడుతున్నారు అనమాట గాయస్. ఇంకా బ్యాక్ సైడ్ లడి పెట్టేసారు. వీళ్ళు అంటించిన తర్వాత అది ఎటు వస్తాయో తెలియదు, ఎట్లా బ్లాస్ట్ చేస్తాయో కూడా తెలియదు. చూద్దాం. అవో పెట్రోల్ పోస్తారు గాయస్. ఇదిగో రావణాసుని వధించడం అయితే అవుతుంది అనమాట. వెనకాల అందరూ ఒకరికొకరు జమ్మి ఇచ్చుకొని దసరా శుభాకాంక్షలు అని అందరు చెప్పుకుంటారు అనమాట. ఆశీర్వాదాలు తీసుకుంటారు చిన్నవాళ్ళు అయితే పెద్దవాళ్ళ నుండి. వెనకాల మొత్తం అదే అనమాట. विश्वविनोदिनि नन्दनुते
మీరు ఎప్పటి నుంచి ఇక్కడ విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠిస్తున్నారన్న? మేము 2008 నుంచి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం ప్రారంభించడం జరిగింది. ఇంకా లైక్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేసి మీ చేతిలోకి ఎప్పుడు వచ్చింది మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా? మీరు ఎప్పుడు తీసుకొని ఎట్లా చేస్తున్నారు? ఎంత మంచిగా? మేము 2008 నుంచి మా ప్లెడ్జ్ లో వచ్చింది. అంత ముందుకు మా సీనియర్స్ గాని మా పెద్దవాళ్ళు చేయడం జరిగింది. వాళ్ళ నుంచి మేము తీసుకొని మేము ప్రారంభించడం జరిగింది. మొదటిసారి పెట్టినప్పటి నుంచి మీకు ఇప్పటి వరకు ఏమైనా చేంజెస్ కనిపించినాయా? మార్పులు జరిగినాయా? లైక్ మేము ప్రారంభించిన నుంచి చాలా మార్పులు జరిగినాయి. అది అనేక విషయాల్లో కూడా చాలా మార్పులు జరిగినాయి. అమ్మవారిని విగ్రహ ప్రతిష్ఠించడం ద్వారా అనేకమైనటువంటి మార్పులు జరగడం జరిగింది. విగ్రహం ప్రతిష్ఠించినప్పటి నుంచి మీకేమైనా మంచి అనుభవాలు కనిపించి జరగడం గానీ ఏమైనా జరిగినాయా? విగ్రహం ప్రతిష్ఠించిన తర్వాత మంచి అనుభవము ప్లస్ మంచి అద్భుతాలు జరిగినాయి. మనుషుల యొక్క జీవితాలలో గాని భక్తిలో గాని అనేక విషయాలలో అమ్మవారి విగ్రహం ప్రతిష్ఠించిన తర్వాత మంచి జరగడం జరిగింది. ఇట్లా మీరు ఇదంతా పెట్టినందుకు ప్రజల్లో ఐకమత్యం అయితే మంచిగా మెయింటైన్ చేస్తున్నారా? వాళ్ళు యూనిటీగా అయితే ఉంటున్నారా? లైక్ ఈ విగ్రహం పనులు చేయడము, షేర్ చేసుకోవడం అవన్నీ చేస్తున్నారా? ఈ విగ్రహం ప్రతిష్ఠించడం వల్ల మనుషులలో ఐక్యత పెరిగింది, భక్తి భావం పెరిగింది, సేవా భావం పెరిగింది. అదే విధంగా చాలా ఎంటర్టైన్మెంట్ గా భక్తితో ఈ యొక్క నవరాత్రులను జరుపుకోవడం జరుగుతుంది. వేలంపాటలో పాల్గొన్న వారి స్పందన ఎట్లుంటుంది? లైక్ వాళ్ళకున్న ఐటమ్స్ కి మంచి జరుగుతుందని మీకు ఏమైనా చెప్తున్నారా? అట్లా ఈ యొక్క వేలంపాటలో జనాలు అధిక సంఖ్యలో భారీ సంఖ్యలో అమ్మవారి యొక్క పట్టు వస్త్రాలను పోటాపోటీగా తీసుకోవడం జరుగుతుంది. ఆ అమ్మవారి యొక్క మహిమ వల్ల వారు తీసుకున్నటువంటి పట్టు చీరలు చాలా వాళ్ళ యొక్క జీవితాలలో వెలుగులు నింపుతుంది. కాబట్టి ప్రతిసారి అమ్మవారి యొక్క పట్టు వస్త్రాల వేలంపాటలో పోటాపోటీగా పాల్గొనడం జరుగుతుంది. మీరు ఇప్పుడు ఇట్లా మాతని నిమజ్జనం చేసిన మీ స్పందన ఎట్లుంది? ఎన్ని రోజులు ప్రతిష్ఠించి ఇప్పుడు వెళ్ళిపోతుంటే మీ శోభయాత్ర ఎట్లుంది? అమ్మవారి యొక్క నిమజ్జనం చేయడం చాలా బాధగా ఉంది. ఎందుకంటే నవరాత్రులు అమ్మవారిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించడం జరిగింది. అదేవిధంగా అనేక పూజలు గాని అనేక సాంస్కృతిక కార్యక్రమాలు కూడా చేసి నిమజ్జనం చేయడం చాలా బాధగా ఉంది. అయినప్పటికీ అమ్మవారిని ఎల్లప్పుడూ మేము భక్తితో పూజిస్తామని తెలుపుతున్నాం. వచ్చేసారి మీరు ఎంత గ్రాండ్ చేద్దామని ప్లాన్ వేస్తున్నారు? వల్ల ఈ యొక్క దేవి నవరాత్రులు అనేది సంవత్సరానికి భక్తితో పాటు అత్యంత వైభవంగా ఈ యొక్క నవరాత్రులు నిర్వహించడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. మీరు ప్రతిసారి అయితే ట్రాక్టర్ నడుపుతున్నారు కాబట్టి దేవం మాతకైతే సేవ చేస్తున్నారు. మీకు ఎట్లా అనిపిస్తుంది ఇట్లా చేయడం వల్ల? మాతకు సేవ చేయడం అనేది మానవుడిగా మన బాధ్యత. దాన్ని సద్వినియోగం చేసుకునే అదృష్టం నాకు మాత గత 10 సంవత్సరాలుగా కల్పిస్తుంది. అదే సేవను నేను నిర్విఘ్నంగా కొనసాగించుకుంటూనే వస్తున్నాను. మాకు ఎప్పుడూ మాత మీద దైవం మీద అభిమానం ఎక్కువ ఉంది కాబట్టి ఆ కార్యక్రమంలో భాగంగానే సేవ చేసుకుంటూ వస్తున్నాం. ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి. థ్యాంక్ యూ.